2014 మన 11, 12 ఆ టైంలో ఏదైతే ఉద్యమం కొనసాగించారో వాళ్ళని గుర్తించండి, వాళ్ళకి ఇవ్వండి. ఇప్పటికీ అయితే మేము ఈ విషయాన్ని కూడా ఎంతమందికి ఇవ్వచ్చు అనేటువంటిది కూడా ప్రభుత్వంలో ఒక లెక్క ఉంది. మేము ఏమంటున్నాం అంటే మధ్యలో వచ్చి చాలా మంది ఉన్నారు, వేల సంఖ్యలో ఉన్నారు, మేము కాదనట్లేదు. కానీ ఉద్యమం ఏదైతే ఉద్యమ సమయంలో ఏదైతే ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వాలి ఖచ్చితంగా అని చెప్తున్నాం. ఈ ఆత్మహత్యది పాపం ఈ రాష్ట్ర ప్రభుత్వానిది. ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా ఏంటిది అంటే ఆ ఏదైతే చనిపోయినటువంటి స్వప్న కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఖచ్చితంగా ఇవ్వాలి. ఏదైతే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు గ్రామాన రాబో రోజుల్లో తిరుగుతుంటే వచ్చేటువంటి ఎలక్షన్ లో ఏదైతే గ్రామాల్లో మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. మీకు సంబంధించినటువంటిగా మీరు ఏదైతే మా మాటను మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేదు కాబట్టి మీకు వ్యతిరేకంగా మేము మళ్ళీ ఏదైతే మీకు అనుకూలంగా పాట పాడినామో మళ్ళీ వ్యతిరేకంగా పాట పాడేటువంటి పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు అంటే తక్షణమే ఉద్యోగం కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఇప్పుడు ఇంకా కళాకారుల సంక్షేమం కోసం ఇంకా ఏ విధంగా సో లిమిటెడ్ గా మీరు చెప్పినట్టుగా సాంస్కృతిక సారథి ద్వారా లిమిటెడ్ గా కొంతమంది వరకు మాత్రమే చేయగలుగుతారు. అంటే మీరన్న కళాకారులు అంటే కళాకారులు ఇప్పుడు మీకంటే ముందు పుట్టిన వాళ్ళు ఉన్నారు, మీ తర్వాత పుట్టిన వాళ్ళు ఉన్నారు, సీనియర్లు, జూనియర్లు, కొత్త అప్కమింగ్ కూడా ఉండొచ్చు. సో సాంస్కృతిక సారథి ద్వారా మీరు అంటే 1000 మందికి 2000 మందికి అనుకుందాం వీళ్ళంత లిమిట్ పెట్టినా. సో మిగతా బ్రాడర్ సెక్షన్ లో అంటే ఎక్కువ మంది కూడా అందరు తెలంగాణలో ఉన్న ప్రతి కళాకారుని సంక్షేమం చేయాలంటే ప్రభుత్వం ఏమైనా కొత్త కార్యక్రమాలు, కళాకారులకు సపరేట్ సంక్షేమ నిధి ఇలాంటివి ఏర్పాటు చేయడం కానీ ఇట్లాంటి ఏమైనా ఆలోచనలు మీ దగ్గర సైడ్ నుంచి డిమాండ్? 100కి 100 బాల్లో రావాల్సినటువంటి ప్రక్రియ అదే. మేమేం చెప్పినాం, గత ప్రభుత్వానికి చెప్పినాం, ఈ ప్రభుత్వానికి కూడా మేము పత్రికా ముఖంగా కావచ్చు, కరపత్రం రూపంలో ఏం చెప్తా ఉన్నాము అంటే 15,000, 5,000, 6,000 ఉద్యోగాలు ఇవ్వడం మీతోని చేత కానప్పుడు ఈ ప్రభుత్వానికి ఏదైతే కళాకారులకు ఇప్పుడు మన ఒక ఎస్సీ మన ఇది కార్పొరేషన్ కళాకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇప్పుడు ఎవరికి ఏ కళ, ఇప్పుడు బండ్లు నడిపించుకునే వాళ్ళు, ఆటోలు నడిపించుకునే ఉన్నారు, దుకాణాలు నడిపించుకుంటే వారు ఉన్నారు, వీళ్ళకు ఆ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఉపాధి కల్పిస్తే ఎవరి పని వారు చేసుకుంటారు. పూర్తిగా వాళ్ళని పక్కన పెట్టి ఏదో తూతుమంగ మాటలు చెప్తే ఇవాళ వాళ్ళు ఒక 2 రోజులు ఆ ప్రోగ్రామ్ ఎక్కడన్నా చేసుకొని మళ్ళీ ఆ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి ఉండొద్దు అంటే కంపల్సరీ ఒక కళాకారులకు సంబంధించినటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి నిధిని కేటాయించి వాళ్ళ బాగు కోసం, వాళ్ళ ఎస్టాబ్లిషన్ కోసం రాబో రోజుల్లో ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉంటే చేసుకుంటాం, లేకపోతే మాకు పని చేసుకుంటాం అనేటువంటి భావనలో ఉంటారు.